అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలోని జగనన్న కాలనీలో నకిలీ పట్టాల దంతా యథేచ్ఛగా నడుస్తోంది. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారుల సంతకాలతో పూటకో పట్టా సృష్టిస్తూ కొందరు మాయ చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు చోటా కార్యకర్తలు ఎటువంటి అనుమతులు లేకుండానే దౌర్జన్యంగా కొన్ని ప్లాట్లను ఆక్రమించి రాత్రికి రాత్రే పునాదులు వేసేశారు. మరికొందరు నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించి నేటికి పెద్ద ఎత్తున ఫ్లాట్లను చేజెక్కించుకుని విక్రయించడం విశేషం. అయితే అక్రమాలు బయటపడినప్పుడు అధికార యంత్రాంగం చూపించే చొరవ తర్వాత నెమ్మదిస్తుండటంతో మాయలోడు దర్జాగా తిరుగుతూ దందాన్ని కొనసాగిస్తున్నారు. జగనన్న కాలనీలో ఎక్కడికెక్కడ ఖాళీ ఫ్లాట్లు ఉన్నాయనే సమాచారం లేఅవుట్ ప్లాన్ అప్పట్లో ఓ వీఆర్ఓ ప్రస్తుతం ఒక వీఆర్ఓ కన్సాల్లో ఉంచుకుని అక్రమార్కులు సహకరిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని జగనన్న కాలనీలోని పలువురు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే జగనన్న కాలనీలో ప్రజా ప్రయోజనార్థం వదిలిన ఖాళీ స్థలంతో పాటు మరికొన్ని పేదలకు ఇచ్చిన ఫ్లాట్లలో గత ప్రభుత్వంలో కొందరు అక్రమార్కులు ఎన్నికల కోడినందు రాత్రికి రాత్రి ఆక్రమించి పునాదులు వేయడం జరిగింది. ఈ సంఘటనపై అప్పట్లో ఫోకస్ అనంత వరుస కథనాలతో స్పందించిన అప్పటి ఎన్నికల తహసీల్దార్ లక్ష్మీనారాయణ ఆక్రమదారులకు నోటీసులు అందించడం జరిగింది. అయితే నోటీసులు అందించి 2 ఏళ్లు గడిచినా నేటికి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ జగనన్న కాలనీలో జరిగిన అక్రమాలపై స్పందిస్తూ అక్రమాలను నిగ్గు తేల్చాలని గత 2 ఏళ్ల క్రితం అప్పటి రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్యే ఆదేశించి 2 ఏళ్లు ముగుస్తున్నా నేటికి రెవెన్యూ అధికారులకు జగనన్న కాలనీని సందర్శించి తీరిక లేకపోవడం విశేషం. ఇప్పటికైనా అక్రమదారుల చెర నుంచి ఫ్లాట్లకు విముక్తి కలిగించి గూడ్లేని నిరుపేదలకు అందించాలని పలువురు కోరుతున్నారు. అక్రమంగా ఆక్రమించుకోవడం జరిగింది. వాటిని కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పాము, ఎంక్వైరీ ఏమన్నాము. ఎక్కడైతే జగనన్న కాలనీస్కి పట్టాలు ఇచ్చారో, ఎవరికైతే అలాట్ చేశారో, శాంక్షన్ అయినాయో అవన్నిటినీ కూడా మళ్ళీ ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ ప్రకారంగా అర్హులైన బెనిఫిషరీ ఎవరున్నా వాళ్ళకి వాళ్ళ ఇళ్ళ పట్టాలు ఇస్తాము. ఎక్కడైతే అర్హులు లేని బెనిఫిషరీని మనం ఐడెంటిఫై చేస్తే ఖచ్చితంగా దాన్ని తొలగించి పేద కుటుంబాలకి, ఎవరైతే అర్హులైన కుటుంబాలకి అందించే విధంగా మనము చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా అధికారులకు కూడా మనము తెలియజేయడం జరిగింది.